భగవద్గీత నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ రెండింటికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచము గౌరవిస్తోంది. భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. శాసనాలు, ఇతిహాసాలు, పురాణాలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులుగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కొనియాడారు. భగవద్గీత నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపన్న ప్రధాని ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి విషయాలు ప్రపంచానికి నిరంతరము స్ఫూర్తినిస్తూనే ఉంటాయని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. భగవద్గీత మహాభారత సమగ్ర సారాంశం. యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధుజనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలున్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే తీరుతెన్నును శ్రీకృష్ణుడు పార్థుడికి బోధించాడు. ఇక నాట్యశాస్త్రం కాలాతీత అద్భుత నాట్య కళాఖండం. భరతముని రాసిన ఈ శాస్త్రం భారతీయ నాట్య కళకు వెన్నెముక లాంటిది.